6వ వచనం అందరం చదువుదామా? సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. నిన్నటి దినాన చెప్పాను, ఇశ్రాయేలు ప్రదేశము ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 2 భాగాలుగా విభాగించబడి ఉంది. 2 భాగాలుగా విభాగించబడింది. కానీ 2 భాగాల్లో ఉన్నటువంటి ప్రజలు పాపములో జీవిస్తున్నారు, వారు శాపములో జీవిస్తూ ఉన్నారు, వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయినటువంటి వారు. అలాంటి వారు వారి జీవితాలు మార్చుకున్నప్పుడు దేవుడు వారిని దర్శించినటువంటిదే ఈ 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయము ప్రవచనాత్మకమైన అధ్యాయం, యేసు ప్రభు యొక్క పరిచర్యను తెలిపేటువంటి అధ్యాయం. అంటే 12వ అధ్యాయం యెషయా గ్రంథంలో యేసు ప్రభు లేడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వస్తాడు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ డిఫరెన్స్ రెండిటికి. కానీ దేవుని యొక్క పరిచర్యను గురించి వివరించేటువంటిదే ఈ యొక్క యెషయా గ్రంథం 12వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఒక వ్యక్తి జీవితంలోని కానీ, ఒక కుటుంబంలోని కానీ, ఒక సంవత్సరంలోని కానీ వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిదే మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఘనుడై ఉన్నాడు. అంతకుముందు ఒక మాట ఉంటుంది, పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎందుకంటే 11వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ప్రజలు పాపంలో జీవించారు. వాళ్ళు పశ్చాత్తాపడి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు, నేను ఇంతకుముందు కోపించే వ్యక్తిని, కానీ ఇప్పుడు మీరు మార్చుకున్నారు కాబట్టి నేను పరిశుద్ధునిగా ఉంటాను. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఘనమైన కార్యాలు మీరు చూస్తారు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ 2వ సందేశం ఏంటంటే, బైబిల్లో చూడండి, ఎక్కడ దేవుడు ఘనుడై ఉంటాడు అంటే సియోను నివాసి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని కొన్ని వారాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సియోను నివాసి. సియోను నివాసి అంటే ఒక అర్థం నిన్నటి దినాన్ని చెప్పారు, దేవుడు నివసించేటువంటిది. దేవుడు నివసించేటువంటిది అంటే ఈ సంవత్సరం ఎవరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అందరు చెప్తారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు, బ్లెస్సెడ్ న్యూ ఇయర్, ప్రాస్పరస్ న్యూ ఇయర్, ఆ న్యూ ఇయర్, ఈ న్యూ ఇయర్ అని చెప్తారు. ఇవన్నీ నెరవేరాలి అంటే నువ్వు సియోను నివాసిగా ఉండాలి. సియోను నివాసిగా ఉంటేనే మనుషులు పలికిన మాట అయినా, దేవుడు పలికిన మాట అయినా నీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా నెరవేరగలదు. మనుషులు పలికిన మాటలు ఒకవేళ వ్యర్థం కావచ్చేమో కానీ దేవుడు పలికిన మాట వ్యర్థం కాదు. దేవుడు అంటున్నాడు, సియోను నివాసి దేవుడు ఘనుడై ఉన్నాడు. ఘనుడైనటువంటి దేవుడు అంటే ఈ సంవత్సరం ఘనమైన కార్యాలు మనం చూస్తాం. ఘనమైన దేవుని యొక్క కార్యాలు మనం అనుభవించేటువంటి సంవత్సరం. ఎవరు అనుభవిస్తారు అంటే ఏ కుటుంబం అనుభవిస్తుంది, ఏ యవనస్తుడు యవనస్తురాలు, లేకపోతే ఎవరు అనుభవిస్తారు అంటే ఎవరైతే సియోను నివాసిగా ఉంటారో. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు అంటాను, ప్రతి వాగ్దానం ఒక కండిషన్ బేస్డ్, ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధునిగా ఘనుడుగా ఉంటాను, పరిశుద్ధునిగా ఉంటాను, ఘనునిగా ఉంటాను. కానీ ఎప్పుడు దేవుడు ఘనుడుగా ఉంటాడు, ఘనమైన కార్యాలు మనం చూస్తామంటే సియోను వాసికే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఈ వాక్యాన్ని చదివేటువంటి వారికి కానీ, ఎవరి దగ్గర యెషయా గ్రంథం 12వ అధ్యాయం ఉంది, ఆ యొక్క పుస్తకం ఉందో, బైబిల్ ఉందో, వారికి కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, సియోను నివాసి. సియోను నివాసికి మాత్రమే ఈ వాగ్దానాలు. దేవుని బిడలారా, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం వెతుకుతూ ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి? ఎక్కడుంటాయి తెలుసా? నువ్వు సియోను నివాసిగా ఉంటే. నీ జీవితంలో దేవుడు కోరుకున్నది నువ్వు చేస్తే, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే, దేవుని మాటకు నువ్వు లోబడితే నీ జీవితంలో నీ ఆశీర్వాదాలను నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. బైబిల్లో వ్రాయబడింది సియోను నివాసి. ఎవరండి సియోను నివాసి? ఎవరి జీవితాల్లో సియోను నివాసి అనుభవాలు ఉంటాయి బైబిల్లో మనం గమనిస్తే చూడండి. కీర్తనలు 110వ కీర్తన 1-2 వచనాలు. 110వ కీర్తన 1-2 వచనాలు. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. చాలు. ఇక్కడ మన మూల భాగం ఏంటి? దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు, కానీ నువ్వు సియోను నివాసిగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో కాదు, దేవుని
కోరుకున్నటువంటి స్థలంలో నువ్వు ఉంటే, సియోను నివాసిగా నువ్వు ఉంటే, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. మరి సియోనులో దేవుడు ఉన్నాడు కదా, మరి సియోనులో నీవు ఉంటే, దేవుడు కోరుకున్న స్థలము సియోను, దేవుని సన్నిధి ఉండే స్థలం. ఆ సన్నిధిలో నువ్వు ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, అంటే అదేంటిది? చర్చ్ అయితే చర్చిలో అని ఉండాలి, చర్చి కాదు, సియోనులో అనేటువంటిది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడైనా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ఇన్ అ మార్కెట్, యూ కెన్ ఎంజాయ్ ఇన్ అ షాపింగ్ మాల్, యూ కెన్ ఎంజాయ్ ఇన్ యువర్ హౌస్, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీవేర్. దేవుని సన్నిధి ప్రతి చోట ఉంది. కానీ దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి పాపిష్టి పనులు చేశామంటే దేవుని సన్నిధి మనకు దూరం అయిపోతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సియోను నివాసి, నీ జీవితంలోనే నేను ఘనమైన కార్యాలు చేస్తా. సియోను నివాసిగా ఉంటే, మరి సియోనులో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందాక మనం చదువుకున్నాం 110వ కీర్తన 2వ వచనం, యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగజేయుచున్నాడు. సియోనులో ఏముందంటే దేవుని యొక్క పరిపాలన దండం ఉంది. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క పరిపాలనలో ఎవరు ఉంటారో, దేవుని యొక్క పరిపాలన క్రింద ఎవరుంటారో వారి జీవితంలోనే ఈ సంవత్సరం ఘనమైన కార్యాలు చూస్తారు. ఇఫ్ యు ఆర్ అండర్ సంబడీస్ కంట్రోల్, నీవు దేవుని పరిపాలనలో కాకుండా నీవు నీ సొంత పరిపాలనలో, నీ యొక్క సొంత విధానంలో నువ్వు ఉంటూ ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. దేవుని బిడ్డలారా, లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక ఫ్యామిలీ వచ్చిందండి. వాళ్ళు ఇంతకుముందు వచ్చారు. ఇంతకుముందు వచ్చినప్పుడు దేవుడు వారి జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేశాడు, చాలా గొప్ప కార్యాలు చేశాడు, చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఆ తర్వాత వాళ్ళు పరిచర్యకు రాకుండా, వాళ్ళకు ఆయా కారణాలు ఉంటాయి కదా, ఆయా ఒత్తిళ్ళు ఉంటాయి, ఆయా మాటలు ఉంటాయి, ఆయా ఫోన్ కాల్స్ ఉంటాయి, ఆయా రకాలైన పిలిచి మాట్లాడడం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అలాంటిదేదో వాళ్ళ జీవితాల్లో జరిగిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చర్చికి రాలేదు. నేను చూశాను, ఎందుకు రాలేదు అని ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు ఎందుకో ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడుతూ, సమ్ డేంజరస్ సిచ్యువేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంటి యజమానికి ఒక ప్రమాదం జరగబోతుంది, మాట్లాడు. వెంటనే ఫోన్ తీసుకొని డైల్ చేశాను. డైల్ చేస్తే రింగ్ అయింది, ఎత్తలేదండి. సరే, మళ్ళీ రెండోసారి చేశాను, రింగ్ అయింది, కట్ చేసేశారు. మూడోసారి రింగ్ అయింది, ఫోన్ ఎత్తాడు, అన్న బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానన్నాడు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ లేదు. ఐ వాజ్ సైలెంట్. ఎందుకంటే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. దేవుని బిడ్డలారా, వాళ్ళకు నాతో మాట్లాడడం కూడా బరువైపోయిందా అని నాకు అనిపించింది. సరే పర్లేదు, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి అని ఫోన్ చేశాను, మాట్లాడడానికి ట్రై చేస్తే అసలు మాట్లాడడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు నేను వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు మన పరిచర్యకు వస్తే వాళ్ళు చెప్పాను, అమ్మా ఖచ్చితంగా వాళ్ళని ఒకసారి నాకు ఫోన్ చేయమండి, నేను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి. సమ్ బ్యాడ్ థింగ్ ఈజ్ ప్లానింగ్, ఏదో ఒక చెడు వారికి వ్యతిరేకంగా ప్లాన్ చేయబడుతుంది. ఐ వాంట్ టు టాక్ టు దెమ్. వాళ్ళు చెప్తే చేస్తాంలే అన్నారంట. అర్థమైందిగా? చేస్తాం వేరు, చేస్తాంలే వేరు. సరే లే అంటే ఇంకా నేను ఐ వాస్ కామ్. 1 వారం, 2 వారాలు, 3 వారాలు అయిపోయిన తర్వాత ఐ థింక్ 4th month అనుకుంటాను, 4th week, 1 నెల తర్వాత మధ్యరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది. ఏంటి ఈ టైంలో? కొత్త నెంబర్. చూస్తే వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నా ఆ అబ్బాయి ఆ టైంలో ఇంటికి వస్తుండగా కుక్కలు అతన్ని వెంటబడి రాత్రి 1 గంట సమయంలో వెంటబడగా కింద పడ్డాడు, తల పగిలింది, రక్తం వస్తుంది, అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను వెంటనే ఆమెతో అన్నాను, అమ్మా మీకే కదా నేను చెప్పింది, వాళ్ళకి చెప్పారా? వాళ్ళకి చెప్తే లే అన్నారు కదా. ఎవరికి నష్టం? నాకేం నష్టం కాదు, వాళ్ళకే నష్టం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డ ఎక్కడుండాలి తెలుసా? దేవుడు పరిపాలించే స్థలంలో ఉండాలి. దేవుని యొక్క పరిపాలన క్రింద నువ్వు ఉంటే అప్పుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రార్థన చేశాము. తర్వాత తను హాస్పిటలైజ్ అయినప్పుడు ప్రార్థన చేశాము, దేవుడు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత నేను టీం వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండ బద్దలు కొట్టినట్టుగా కొన్ని విషయాలు చెప్పాను. ఇలా మీరు చేయాలి, ఇలా మీరు ఉండాలి అన్నా. తప్పకుండా అయిపోయింది. రైట్. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, ఇక ఆగిపోయింది. 1 సంవత్సరం అయింది.
ఇప్పుడు తిరిగి వచ్చారు, వాళ్ళు ఇక్కడ లేరులేండి, తిరిగి వచ్చారు. ఏంటి పరిస్థితి తెలుసా? భర్త ఉద్యోగంకి ఒక సమస్య, భార్యకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఒక భయంకరమైన కండిషన్లో హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క పరిపాలన ఒకటి ఉంది, ఆ పరిపాలనలోనికి మీరు రావాలి, ఆ పరిపాలనలోనికి నేను ఉండాలి, ఆ పరిపాలనలో మనం ఉండాలి. నేను అడిగాను ఒకరోజు, డైరెక్ట్గా అడిగాను, ఏమ్మా ఎందుకు రావడం లేదు అన్న? మీ దగ్గరికి రావాలంటే మా పిల్లలకి ఇష్టం లేదన్నా. ఎందుకు ఇష్టం లేదు అని అడిగాను. మీ చర్చిలో మంచి మంచి డ్యాన్సులు చేయించనియారంట కదా, మా వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు ట్రెండ్ ప్రకారం వేసుకోవాలంట కదా, అందుకే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు. డ్రెస్సులు వాళ్ళకు నచ్చినటువంటి డ్రెస్సులు వేసుకోవడానికి మనం ఒప్పుకోం. ఎవరన్నా కొంచెం షాబీగా అమ్మాయిల డ్రెస్ వేసుకొని వస్తే వెంటనే నేను రెజినాకు చెప్తాను, మాట్లాడు వాళ్ళతో. ఎందుకంటే దేవుని మందిరంలో నీవు ఇతరులను శోధించకుండా ఉండాలి. మా పిల్లలకు అది నచ్చలేదు. లాస్ట్ మంత్లో దే కేమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఏం నచ్చింది వాళ్ళకు, ఇప్పుడు ఏం నచ్చి వచ్చారు? దేవుని బిడ్డలారా, దేవుని పరిపాలన అనేటువంటిది నీ జీవితంలో ఉండాలి. దేవుని పరిపాలన క్రింద నువ్వు లేకపోతే జరిగేటువంటిది వాగ్దానాలు పేపర్కు పరిమితమైతే, గోడకు పరిమితమైతే, క్యాలెండర్కు పరిమితమైతే, దట్ విల్ నాట్ టేక్ ప్లేస్. అది మన జీవితంలో నెరవేరదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సియోను నివాసి, నీ జీవితంలో దేవుని పరిపాలన దండం ఉండాలి, దేవుని యొక్క పరిపాలన దండం ఉండాలి. దేవుని బిడలారా, దేవుని పరిపాలనలో ఏం జరుగుతుంది? 3 విషయాలు మెదుట ఉంచి నేను ముగిస్తాను. దేవుని పరిపాలన ఉంటే జరిగేటువంటిది ఏంటి తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇక్కడ ఏమంటున్నాడండి 10వ వచనంలో? నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యంలో ఏముంటది? పరిపాలన ఉంటది. దేవా నీ పరిపాలన వచ్చునుగాక. ఇప్పుడు పరిపాలన ఉంటే ఏం జరగాలి తెలుసా? మొట్టమొదటిగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. దేవుని యొక్క పరిపాలన నీలో ఉంటే, దేవుడు నిన్ను పరిపాలించే వ్యక్తి అయితే, నీవు సియోనులో ఉంటే, దేవుని యొక్క పరిపాలనలో ఉంటే, దేవుని యొక్క రాజదండం నీ పైన ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ చిత్తము కాదు, దేవుని చిత్తము నెరవేర్చినట్లుగా నువ్వు రెడీ అవుతావు. నా చిత్తం కాదు ప్రభా, లార్డ్ నాట్ మై విల్, లెట్ దై విల్ బి డన్, లెట్ దై విల్ బి డన్. దేవుని బిడలారా, పరిపాలన అనేటువంటిది ఎక్కడ ఉంటుందో తెలుసా? మన దేశాన్ని బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా, మోడీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ పరిపాలన అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? చాలా సందర్భాల్లో రాజకీయాల్లోనే ఉంటుంది, అక్కడక్కడ ఉంటుంది. కాదు, ప్రతి చోట ఉంటుంది. నేను ఎప్పుడు అంటాను, పరిపాలన అనేటువంటిది నీ పర్సు పైన కూడా ఉంటుంది తెలుసా? నీ పర్సు పైన కూడా ఉంటుంది. నువ్వు వెనక పెట్టుకుంటావో, తగిలించుకుంటావో, దాచిపెట్టుకుంటావో, పర్సు ఎక్కడైనా పెట్టుకో, ఆ పర్సు పైన పరిపాలన ప్రభావం ఉంటుంది. మీరు అనొచ్చు, పర్సు పైన ఎక్కడ ఉంటుందండి? ఒకానొక రోజు మోడీ గారు సాయంకాలం పూట లైవ్లోకి వచ్చి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను 500 రూపాయల నోటు రద్దు చేస్తున్నా. 500 రూపాయల నోటు మోడీ దగ్గర ఉండే 500 రూపాయల నోటు కాదు, మన ఇంటిలో మన దగ్గర మనం ఎక్కడెక్కడ పర్సులో పెట్టుకున్నామో 500 రూపాయలు అన్నీ రద్దు అయిపోతాయి. అంటే మోడీ గారు ఏం చెప్పారంటే, నా పరిపాలనలో నా చిత్తము మీ పర్సులో కూడా ఉండాలి, మీ పర్సులో కూడా ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను సియోనులో ఉంటే, నేను సియోనులో పరిపాలిస్తే, ఆ పరిపాలనలో నువ్వు ఉంటే నీ చిత్తము నెరవేరకూడదు. దేవుని బిడలారా, మనిషి జీవితం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఎ ఫుల్ ఆఫ్ డెసిషన్స్, నిర్ణయాల సమాహారం, నిర్ణయాలతో కూడినటువంటిది. ప్రతిదీ కూడా నిన్న రాత్రి రావాలన్నా రాకూడదా, ఈరోజు సాయంత్రం రావాలన్నా రాకూడదా, నెక్స్ట్ ఆదివారం రావాలన్నా రాకూడదా, నిర్ణయం. ప్రతిదీ కూడా నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఏం చదవాలి, నిర్ణయం. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నిర్ణయం. ఎక్కడికి వెళ్ళాలి, నిర్ణయం. ఎంత ఖర్చు చేయాలి, నిర్ణయం. ప్రతి దానికి ఒక నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో సియోను నివాసి అయితే నా పరిపాలనలో ఉండాలి, మీ చిత్తము కాదు,
దేవుని చిత్తము నెరవేరాలి. చాలా సందర్భాల్లో మనం చేసేటువంటిది ఏంటి తెలుసా? మన నిర్ణయాలు మన దిశను మారుస్తాయని మర్చిపోతామండి. విల్ టేక్ ఏ క్యాజువల్ డెసిషన్. ఏదో నిర్ణయం చేసేస్తాం. మన నిర్ణయాలు మన కోరికల పైన ఉంటాయండి. నాకు ఈ కోరిక ఉంది కాబట్టి ఈ నిర్ణయం నేను చేస్తా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఈ రకంగా ఉన్నారు కాబట్టి నేను నిర్ణయం ఈ రకంగా ఉంటుంది, లేకపోతే నాకు అనిపిస్తుంది నేను ఈ రకంగా చేస్తాను, లేకపోతే లోకంలో ఉండే వాళ్ళు నాకు సలహాలు ఇచ్చారు దాని ప్రకారం నేను చేస్తాను, లేకపోతే దేవుని చిత్తమా? నీ జీవితంలో 2026లో దేవుడు ప్రతిరోజు నిన్ను దీవిస్తాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు. బట్ ఆయన పరిపాలన నీలో ఉండాలి. సియోను నివాసి అయితే సియోనులో దేవుని రాజదండం ఉంది. దేవుని రాజదండం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని రాజదండం అయితే నీ జీవితంలో దేవుని నిర్ణయాలు జరగాలి. దేవుని చిత్తానుసారంగా నీ ఉండాలి. వాగ్దానం తీసుకొని నెరవేరుతుంది అనే భ్రమలో ఉండవద్దు. వాగ్దానము కాదు, వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తాడు దేవుడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, ప్రతి వాగ్దానం క్రీస్తు యేసునందు అవును ఆమేన్. ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హీఈస్ హ్యావింగ్ దట్ టాలెంట్, హీఈస్ హ్యావింగ్ దట్ కెపాసిటీ. దేవుడు అది చేయగలడు. కానీ ఆయన పరిపాలనలో ఆయన చిత్తంలోనూ ఉండాలి. ఇది అర్థం చేసుకున్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు ఉంటే నీ జీవితంలో ఏముంటదంట? పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముము, నీ స్వబుద్ధి పైన ఆధారపడకు. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా అనుకుంటున్నా, అందరు ఇలా చేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి. నో, నీ జీవితము నీ నిర్ణయాల పైన ఆధారపడితే నువ్వు సియోనులో లేవు, నీవు నీలో ఉన్నావు. నేను నా నచ్చినట్టుగా నేను జీవించాను అనుకో, నాకు నచ్చినట్టుగా నేను అనుకున్నాను అనుకో, నేను ప్రజలకు నచ్చినట్టుగా ఉన్నాను అనుకో, అది సేవలోనైనా ఎక్కడైనా గుర్తుంచుకోండి. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయంటే, పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయ్యేపోదును. నీ డెసిషన్స్లో దేవుణ్ణి సంతోషపెట్టు. ఈ సంవత్సరంలో ఒకటే, నేను చేసేటువంటి ఈ పని దేవునికి నచ్చుతుందా, నేను మాట్లాడే ఈ మాట నచ్చుతుందా, నేను చేసేటువంటి ఈ కార్యం దేవునికి నచ్చుతుందా, నేను వెళ్ళేటువంటి ఈ యొక్క ప్లేస్ నేను దేవుడికి ఇష్టమైనటువంటిదా, నేను ఈ ఫ్రెండ్షిప్ చేస్తున్నాను దేవునికి ఇష్టమైనటువంటిదా, దేవుని చిత్తానుసారంగా ఉందా? సియోను నివాసి దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు ఉంటాయి. సియోను నివాసి కానటువంటి వ్యక్తి జీవితాల్లో సొంత నిర్ణయాలు ఉంటాయి, బలవంతపు నిర్ణయాలు ఉంటాయి, లోకం యొక్క సలహాలు ఉంటాయి, వీళ్ళ యొక్క ఒత్తిడి సలహాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. ఇది యేసు ప్రభు దగ్గర కూడా మిస్ కాలేదండి. యేసు ప్రభు దగ్గర కూడా ఒక నిర్ణయం వచ్చింది గెత్సెమనే తోటలో. ప్రభువా, సిలువ మోయాలనా మోయకూడదా? సిలువ మోస్తే అంటే 33.5 సంవత్సరాల్లో ఎంతోమంది సిలువ వేయబడ్డం యేసు ప్రభు చూసింటాడు. ఎంతోమంది. ఆ దినాల్లో ఉండేటువంటి భయంకరమైన పనిష్మెంట్ యేసుప్రభుకే కాదు, యేసుప్రభుకు ముందు యేసుప్రభు తర్వాత చాలామంది సిలువలో చనిపోయారు. అందుకే సిలువకు విలువ ఎప్పుడు వచ్చింది తెలుసా? యేసుప్రభు మరణం తర్వాతనే. యేసుప్రభుకు ముందు వేల మంది చనిపోయారు, యేసుప్రభు తర్వాత కూడా చనిపోయారు. బట్ ద డిమార్కేషన్ ఈజ్ ఓన్లీ హ్యాపెండ్ వెన్ ద లార్డ్ హ్యాస్ died on the cross of Calvary. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎదుట ఒక నిర్ణయం వచ్చింది. ఆ సిలువ మోయాలనా మోయకూడదా? ఆ సిలువ మరణం వెళ్ళాలనా వెళ్ళకూడదా? ఏమంటాడు ప్రభు? నీ చిత్తమే సిద్ధించును. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, దేవా, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోను, నేను నీ చిత్తం పైన ఆధారపడతా. ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా అంటాడు, భూలోకంలో ఉన్నప్పుడు నా చిత్తము కానే కాదు. నీ జీవితంలో 2026 ఎప్పుడు దీవెనకరంగా ఉంటుంది తెలుసా? డోంట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. దేవుని చిత్తం పైన ఆధారపడు. దేవుని రాజదండం ఎక్కడ ఉంటుంది? సియోనులో ఉంటుంది. పరిపాలన ఉంటుంది. దేవుని పరిపాలన ఏ రకంగా ఉంటుంది? దేవుడు అంటాడు, పరలోకమందు మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం తెలుసా? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. చిత్తము నెరవేర్చబడాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఈరోజు యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఎ పర్సన్స్ డెసిషన్స్ ఆర్ బేసింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారమా? నీ నిర్ణయాల వెనక మనుషుల ఒత్తిడి కానీ, స్నేహితుల ఒత్తిడి కానీ, లేకపోతే పరిస్థితుల ఒత్తిడి కానీ, పాపపు యొక్క ఒత్తిడి కానీ నీ జీవితంలో ఉండకూడదు. ఉందా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
సియోను నివాసి, నీ దేవుడు ఘనుడు. మర్చిపోవద్దు, సియోను నివాసికే దేవుడు ఘనుడుగా ఉంటాడు. దేవుడు ఘనుడుగా ఎవరి జీవితాల్లో ఉన్నాడంటే ఎవరైతే సియోను నివాసిగా ఉండరో. సియోను నివాసి అంటే సియోనులో దేవుని రాజదండం ఉంది, రాజదండం, దేవుని పరిపాలన ఉంది. రెండవదిగా దేవుని పరిపాలన చేస్తే ఏ రకంగా ఉంటుంది? నేను చెప్పేటువంటి ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిది ఎగ్జాంపుల్ అంటే, ఈ మధ్యకాలంలో మనము ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యుద్ధాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు హమాస్, ఇశ్రాయేలు ఇరాన్ పైన దాడి చేయడం, తర్వాత వివిధ దేశాల పైన వాళ్ళు అటాక్ చేయడం అనేటువంటిది మనం చూసాం. కానీ విచిత్రమైనటువంటిది ఏంటి తెలుసా? ఒకరోజు ఒక క్రైస్తవుడు ఆయన ఇశ్రాయేల్ దేశం పైన భారతదేశంలో ఉన్న ఛానల్స్ కానీ, ప్రపంచంలో ఉన్న ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ చాలా నెగిటివ్గా ఇశ్రాయేల్ దేశం పైన ప్రొజెక్ట్ చేశారు. ఏంటి ఆ ప్రొజెక్షన్ అంటే, ఇశ్రాయేల్ దేశంలో భయంకరంగా యుద్ధం జరుగుతుంది, మనుషులు చచ్చిపోతున్నారు, బీభత్సమైన వాతావరణం ఉంది, ఇశ్రాయేల్ దేశము అందరిపైన యుద్ధం చేస్తుంది అనుకుంటున్నారు, వాళ్ళ దేశంలో భయంకరమైన యుద్ధం ఉంది, మనుషులు పిట్టర్లు అన్నట్టు రాలిపోతున్నారు, ఇన్ని వందల మంది చనిపోయారు, అన్ని వందల మంది చనిపోయారు, ఇది కాలిపోయింది, అది ఏదేదో వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? యుద్ధం జరుగుతుంది, యుద్ధ విమానాలు పైన తిరుగుతున్నాయి, యుద్ధము ఏమనాలి, ఆ వాతావరణం అనేది స్పష్టంగా ఉంది. ఈయన ఏం చేశాడు తెలుసా? ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ మాల్ ఏ రకంగా ఉంది చూపించాడండి. యుద్ధంలో ఎవరైనా షాపింగ్ మాల్ చేస్తారండి? షాపింగ్ మాల్లో ఉంటారా? వీళ్ళున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? మన దేశాన్ని మనం అద్భుతంగా కాపాడుతున్నాం, మనకు ఒక ప్రొటెక్షన్ ఉంది, ఏ బాంబు కూడా మన పైన పడకుండా వీఆర్ హ్యావింగ్ ఎ ప్రొటెక్షన్. ఐరన్ బీమ్స్ అనేటువంటివి, ఇలాంటివి ప్రొటెక్షన్ మనకున్నాయి, కాబట్టి ఏం వరి కాదు. యూ కెన్ గో టు హోటల్స్, యూ కెన్ గో టు మాల్స్, యూ కెన్ హ్యావ్ నార్మల్ వర్క్. ఒకవేళ భయంకరమైన పరిస్థితి అవుతాయి, ఒక సైరన్ వినబడుతుంది, అప్పుడు మీరు బంకర్లోకి వెళ్ళండి, అంతవరకు నో నీడ్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వర్క్ అని చెప్పేసిందండి. యుద్ధం జరిగితే ఇంకా బయటికి రావద్దు. 144 సెక్షన్, ఇంకా 180 ఏవేవో సెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎందుకు అది లేదు తెలుసా? ఒకటి వాళ్ళ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమని నమ్మారు తెలుసా? అన్ని దేశాల్లో యుద్ధం ఉన్నట్టుగా మా దేశంలో యుద్ధం ఉండదు. అన్ని దేశాల్లో యుద్ధం జరిగితే యుద్ధంలో అందరూ పోయి దాంకుంటారు, అందరూ బయటికి రారు, అందరు ఇళ్లలో ఉంటారు, బిక్కుమని ఉంటారు, అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ భయం లేదు, వాళ్ళు హోటల్స్కి వెళ్ళారు, హోటల్స్లో భోజనం చేస్తున్నారు, మాల్స్లో తిరుగుతున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, జల్సాగా తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిపాలన. ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలుసా? నీ దేవుడు నిన్ను పరిపాలిస్తే నువ్వు పరిస్థితులను నమ్మవు, ప్రభువు మాట నమ్ముతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేన్ని నమ్మారు తెలుసా? అన్ని దేశాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే దాంకోవాలి, వెళ్ళిపోవాలి, ఊరు వదిలిపోవాలి, ఇది. కానీ మా దేశంలో యుద్ధం జరిగితే మా ప్రభుత్వం ఒక మాట చెప్పింది, మీరు భయపడాల్సిన పని లేదు, వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ ప్రొటెక్షన్. ఏ బాంబు మన పైన పడకుండా నిర్వీర్యం చేసే వ్యవస్థలు మనకున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ మాట నమ్మారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు రండి 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. దేవా, నన్ను నడిపించేది బయట ఉండేటువంటి లైట్ కాదు, లేకపోతే ఇంకొకరి లైట్ కాదు. నీ వాక్యం అనే లైట్ నాకు ఎక్కడ వెలుగుగా ఉంటుందో అక్కడే నన్ను నడుస్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ థింగ్. దేని ద్వారా నేను ప్రభావితం చేయను, పరిస్థితుల ద్వారా నేను ప్రభావితం చేయబడను, వాక్యము ద్వారా మాత్రమే. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో ఉండే ప్రజలు, యుద్ధం జరుగుతుందా, దాంకోవాలి, మేము లోకంలోకి రాకూడదు, బయట తిరగకూడదు. కానీ పరిస్థితులను కాదు, వాళ్ళు ప్రభుత్వం చెప్పిన మాట నమ్మారు.
దేవునికి స్తోత్రం. ఈరోజు 2026లోనికి వచ్చేసాం. ఒకరోజు సాయంత్రం వరకు అయిపోయింది. ప్రతిరోజు ప్రతి పరిస్థితిలో దేన్ని నమ్మాలో తెలుసా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నమ్మొద్దు, దేవుని వాక్యాన్ని నమ్ము. దేవుని వాక్యాన్ని నమ్ము. నీ జీవితంలో ఎంతగా నువ్వు వాక్యాన్ని నమ్ముతావో అంతగా నీ జీవితంలో ఆశీర్వదించబడవు. ఎంతగా నమ్ముతావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎంతగా నమ్మలేవో, పరిస్థితులను నమ్మేటువంటి వ్యక్తివి అయితే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. దేవుని వాక్యం నీ పాదము, ప్రతిరోజు వాక్యాన్ని ఎందుకు చదవాలి? ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒకటి చేయాలి, చేయకూడదు అనేది దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే దాని ప్రకారం మన జీవితంలో ఉంటుందో నీవు సియోను నివాసిగా ఉంటావు. సియోను నివాసిగా ఉంటావు. ఇశ్రాయేలు ప్రభుత్వం యొక్క మాటను నమ్మినటువంటి వాళ్ళు అందరూ కూడా లైఫ్ని ఎంజాయ్ చేశారు. లైఫ్ని ఎంజాయ్ చేయకుండా బిక్కుమని ఉన్నటువంటిది ఎవరు తెలుసా? ఆ ప్రభుత్వం మాట నమ్మనటువంటి వాళ్ళు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ పరిస్థితులను నమ్ముతావా? 2026లో నీ దేవుని వాక్యాన్ని నమ్ముతావా? దేవుని వాక్యాన్ని నమ్మే వ్యక్తివైతే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. సైన్యములకు అధిపతివైన దేవానికే వందనాలు, అద్వితీయ సత్య దేవానికే స్తోత్రాలు, బలవంతుడవైన దేవానికి వందనాలు, బలిష్ఠుడమైనటువంటి తండ్రి మీకు వందనాలు. మీ మాటలను బట్టి మీకు వందనాలు. సియోను నివాసిగా మేము ఉండాలి. సియోను నివాసిగా మేము ఉండాలి. సియోను నివాసిగా మేము ఉండాలి. ఇదే నీ కోరిక, ఇదే నీ చిత్తం ఈ సంవత్సరంలో, ఇక రాబోయేటువంటి ప్రతిరోజు ప్రతి సమయంలో నాయనా దేవా మా జీవితాల్లో సియోను నివాసిగానే మేము ముందుముగాక. దేవా లెట్ వి నాట్ బి యీల్డ్ టు ద ఎనీ విల్ అండ్ విష్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ వరల్డ్లీ పీపుల్ లార్డ్. లోక సంబంధికుల యొక్క చిత్తానికి లోబడకుండా, వారి ప్రభావానికి లోబడకుండా, వారి ప్రేరేపణకు లోబడకుండా, ఇష్టాలకు లోబడకుండా నాయన మేము మీ చిత్తమునకు లోబడుదుముగాక. మీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధించబడినట్లుగా ప్రతి ఏరియాలో నీ పరిపాలనలోనే మేము ముందుముగాక నాయనా. అలాంటి తలంపు, అలాంటి ప్రేరేపణ, అలాంటి నిర్ణయ, అలాంటి స్థిరమైనటువంటి కార్యాలు మేము చేయుదుముగాక నాయనా. మీ కార్యాలు మీరు జరిగించండి నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. నమ్మదగిన దేవా నీకు వందనాలు. మీరు పరిపాలన చేస్తే నాయనా నీ మాటనే మేము నమ్ముతాం నాయనా. తండ్రి పరిస్థితులను నమ్మము. అలాంటి జీవిత విధానం మాకు కలుగునుగాక. ప్రతిరోజు ఏ పరిస్థితిని నమ్మక, పరిస్థితిని ఆధీనంలో ఉంచుకొని అజమాయిషి చేయగలిగిన అత్యధికమైన శక్తి కలిగిన నీ మాటల్నే మేము నమ్ముదుముగాక. నీ మాట ద్వారా సమస్తము కలుగజేయబడింది ప్రభా. అందులోనే మా సమస్యలు ఉన్నాయి ప్రభా. వీ షుడ్ ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు యువర్ వర్డ్ లార్డ్. నీ వాగ్దానానికి, వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే వారముగా మేము ముందుముగాక. దేవా మీరే సహాయం చేయండి నాయన. వాగ్దానాలు మర్చిపోక, వాగ్దానాల ప్రకారము ప్రవర్తిస్తూ మా ప్రవర్తన ఫలాలు, వాగ్దాన ఫలాలు మేము పొందే వారముగా ఎల్లప్పుడూ మీరు చేయండి ప్రభా. ఎల్లప్పుడూ మీరు జరిగించండి. మా మధ్య ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఘనమైన కార్యముల యొక్క సాక్ష్యముల పరంపర మేము వింటూనే ఉందుముగాక. యేసు నామమందు ఘనమైన కార్యములు జరిగించుదుముగాక. ఘనమైన కార్యములు జరుగునుగాక. ఘనమైన కార్యములకు నిలువెత్తు నిదర్శనముగా మేముందుముగాక. మా పరిచర్య ఉండునుగాక, మా కుటుంబాలు ఉండునుగాక, మా యొక్క జీవిత విధానాలు ఉండునుగాక నాయనా. దేవా సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ మీరు పొందుమని ప్రార్థన చేస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.